స్టూడెంట్స్, ఈ టేబుల్లో మీరు పొజిటివ్ కేస్ గురించి తెలుసుకుంటారు. ఇందులో చూడండి, మై అంటే మీనింగ్ ఏంటంటే నా యొక్క లేదా నా అని అర్థం అనమాట. సపోజ్ మై బుక్స్ అని ఉందనుకోండి, మై బుక్స్ అంటే నా యొక్క పుస్తకాలు అనొచ్చు, నా పుస్తకాలు కూడా అనొచ్చు. అంటే మామూలుగా మనమైతే జనరల్గా ఏమనిస్తామంటే నా పుస్తకాలు అంటాం, లేదా నా పెన్ను అంటాం. నా యొక్క అనే వర్డ్ యూజ్ చేయం, బట్ ఏంటంటే నా యొక్క అంటే మై అనమాట. ఓకే, సో మై బుక్స్ అంటే నా పుస్తకాలు, మై పెన్ నా కలము, మై సన్ నా కుమారుడు, మై ఫ్రెండ్ నా స్నేహితుడు అని మీనింగ్ వస్తుందన్నమాట. అలాగే యువర్ అంటే మీనింగ్ ఏంటంటే నీ యొక్క లేదా మీ యొక్క అని మీనింగ్ వస్తుందన్నమాట. కాబట్టి యువర్ అంటే యువర్ బుక్స్ అంటే నీ పుస్తకాలు, యువర్ పెన్ నీ కలము, యువర్ సన్ నీ కుమారుడు, యువర్ ఫ్రెండ్ నీ స్నేహితుడు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే హిజ్ అంటే అతని యొక్క లేదా అతని అని మీనింగ్ వస్తుందన్నమాట. అంటే సపోజ్ హిజ్ బుక్స్ అతని యొక్క పుస్తకాలు లేదా అతని పుస్తకాలు, హిజ్ పెన్ అతని కలము, హిజ్ సన్ అతడి కుమారుడు, హిజ్ ఫ్రెండ్ అతని స్నేహితుడు అని మీనింగ్ వస్తుందన్నమాట. అలాగే దేర్ అంటే వారి యొక్క లేదా వారి అని మీనింగ్ వస్తుందన్నమాట. దేర్ బుక్స్ వాళ్ళ యొక్క పుస్తకాలు లేదా వారి యొక్క పుస్తకాలు లేదా వారి పుస్తకాలు అని చెప్తుంటారన్నమాట. అలాగే నెక్స్ట్ దేర్ పెన్ వారి కలము, దేర్ సన్ వాళ్ళ కుమారుడు, దేర్ ఫ్రెండ్ వాళ్ళ స్నేహితుడు అని అర్థం అన్నమాట. అలాగే నెక్స్ట్ అలాగే వ్యక్తుల పేర్లు వచ్చేటప్పుడు మాత్రం మీరు అర్థం చేయాలి. చిరు యొక్క, చిరంజీవి యొక్క లేదా చిరు యొక్క అని చెప్పే సందర్భంలో అంటే ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చేటప్పుడు మాత్రం ఎపిస్ట్రాఫ్ ఎస్ అని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చిరుస్ అంటే అర్థం అంటే చిరంజీవి యొక్క అని మీనింగ్ వస్తుంది. అలాగే ప్రభాసెస్ అంటే అర్థం అంటే ప్రభాస్ యొక్క అని మీనింగ్ వస్తుంది అన్నమాట. సపోజ్ చిరు సన్ అంటే అర్థం ఏంటి చిరంజీవి యొక్క కొడుకు అని అర్థం అన్నమాట. ప్రభాసెస్ ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి ప్రభాస్ యొక్క స్నేహితుడు అని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇలా వ్యక్తుల పేర్లు వచ్చేటప్పుడు మాత్రం ఎపిస్ట్రాఫ్ ఎస్ అనేది యూజ్ చేయాలి. అర్థం కదా. నెక్స్ట్ ఒకసారి మనం మళ్ళీ మొదటి నుంచి చెప్పొద్దాం. మై బుక్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, మై బుక్స్ ఆర్ యూజ్ చేస్తారా లేదా ఈజ్ యూజ్ చేస్తారా అంటే మీరు యూజ్ చేస్తారు ఆర్ యూజ్ చేస్తారు కదా. మై బుక్స్ ఆర్ అంటే ఏంటి అర్థం నా పుస్తకాలు ఉన్నాయి అని అర్థం. ఓకేనా. అలాగే నెక్స్ట్ మై పెన్ ఈజ్ అంటే అర్థం ఏంటి నా కలము నా పెన్ను ఉంది అని అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ యువర్ బుక్స్ ఆర్ అంటే నీ పుస్తకాలు ఉన్నాయి, యువర్ పెన్ ఈజ్ నీ కలము ఉన్నది అనమాట. ఎక్కడుందో ఏంటనేది దేర్ హియర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మేము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంచాను కింద, నా పెన్ అక్కడ ఉంది అని ఉంది. నా పెన్ అంటే ఏమంటారు మై పెన్, అక్కడ అంటే దేర్, ఉంది అంటే ఈజ్. అంత మాత్రాన్ని మీరు మై పెన్ దేర్ ఈజ్ అనుకుంటుంది రాంగ్. అందుకే మీరేం చెప్పాలంటే నా పెన్ ఉంది అని ముందు చెప్పండి, పైన టాబ్లెట్ ఫామ్ బేస్ చేసుకుని చూడండి. మై పెన్ ఈజ్ అంటే నా పెన్ ఉంది, ఎక్కడ ఉంది అక్కడ దేర్. కాబట్టి మై పెన్ ఈజ్ దేర్ అని చెప్పాలి, కానీ వేరే రకంగా చెప్పకూడదు, అప్పుడు రైట్ థింగ్ అవుతుంది అన్నమాట. అలాగే నీ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పాలి. నీ పుస్తకాలు అంటే ఏమంటారు అంటే నీ యొక్క పుస్తకాలు అని చెప్పాలని ఏమంటారు యువర్ బుక్స్ అని చెప్తామన్నమాట. పైన టాబ్లెట్ ఫామ్ చూసుకోండి ఒకసారి, యువర్ బుక్స్ అని చెప్తారన్నమాట. యువర్ బుక్స్ ఉన్నాయి కదా, యువర్ బుక్స్ ఆర్ హియర్, నీ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అతని కొడుకు అక్కడ ఉన్నాడు అని చెప్పాలి. అతని కొడుకు అంటే ఏంటి అతని యొక్క కొడుకు అంటే హిజ్ సన్ అని రాస్తారనమాట. ఉన్నాడు కదా, హిజ్ సన్ ఈజ్ అతని కుమారుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పాలంటే హిజ్ సన్ ఈజ్ దేర్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళ యొక్క స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ యొక్క స్నేహితుడు అంటే ఏమంటారు దేర్ ఫ్రెండ్ ఈజ్, దేర్ ఫ్రెండ్ ఈజ్ అంటే వారి యొక్క స్నేహితుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అనమాట. కాబట్టి దేర్ ఫ్రెండ్ ఈజ్ హియర్ అని చెప్తారన్నమాట. వాళ్ళ యొక్క స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనమాట. రామ్ చరణ్ చిరంజీవి యొక్క కొడుకు అని చెప్పాలి. రామ్ చరణ్ చిరంజీవి యొక్క కొడుకు. ఈ మాట రాస్తారు తెలిసిన, రామ్ చరణ్ ఈజ్ చిరు సన్ అలా రాయాలి. రామ్ చరణ్ ఈజ్ చిరు సన్ రాయాలి, అంతేకాని టేబుల్లో ఉన్నట్టు రాసేయకూడదు. చిరు సన్ ఈజ్ రామ్ చరణ్ ఆ టైప్లో రాయకూడదు టేబుల్లో. మీకు టేబుల్ ఎందుకు ఇచ్చారంటే పొజిటివ్ కేసు అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి నేను ఫస్ట్ కాలంలో రాశాను, అంత మాత్రం నేను ఫస్ట్ కాలంలో ఉన్న విధంగా రాయాలని మాత్రం కాదు. కాబట్టి మీరు రాయడం మాత్రం ఇలా రాయాలి, రామ్ చరణ్ ఈజ్ చిరు సన్ అని రాయాలన్నమాట. రామ్ చరణ్ చిరంజీవి యొక్క కుమారుడు అనమాట. అలాగే గోపీచంద్ ప్రభాస్ యొక్క స్నేహితుడు అని చెప్పాలి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి, గోపీచంద్ ఈజ్ ప్రభాసెస్ ఫ్రెండ్ అని చెప్పాలి. సో ఈ రకంగా మీరు కొన్ని సెంటెన్స్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకోండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా.